హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాల్టి స్పెషల్ హైదరాబాద్ స్పెషల్ ప్యాన్ చికెన్. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్. చికెన్ ఫ్రై అంటే అందరూ చేస్తాం, కానీ హైదరాబాద్ చికెన్ ఫ్రైకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటో ఈరోజు చూసేద్దాం. ఇది చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదు, కానీ మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి, అప్పుడు మీరే అంటారు. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న చికెన్ని ముందుగా నీటితో బాగా కడుక్కొని తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసంతో మరోసారి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడుక్కున్న చికెన్లో ఉప్పు వేసుకుని 1 గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే ఆ చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది. ఇంకా నానబెట్టుకోవడం వలన దానికి మసాలాలన్నీ బాగా ఇంకుతాయి. ముందుగా మసాలా పొడి కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో గరం మసాలా దినుసులన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి ఏమిటంటే చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, ఏలకులు, వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయల వరకు తీసుకోవాలండి. కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. దానిలో ఇంకా 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, ఇంకా అందులోని 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నీళ్లు వేయకుండా మెత్తటి పొడిని చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాలి. కాగిన తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేసుకుని ఆనియన్స్ పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పులో నానబెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. ఈ ముక్కల్ని కింద నుంచి కలుపుతూ వేయించుకోవాలి. స్టవ్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే చికెన్ ఉడకకుండా మాడిపోతుంది. అలా అని లో ఫ్లేమ్లో ఉంటే ముక్కల్లో ఉన్న నీరు బయటికి రాకుండా నీసు వాసన వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు వేయించుకుంటే ముక్కల్లో ఉన్న నీరంతా పోయి ఆయిల్ బయటకు తేలుతుంది. ఇలా బయటికి ఆయిల్ తేలిన తర్వాత 1 స్పూన్ పెరుగు తీసుకొని దానిలో వేసుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కింద నుంచి కలుపుతూ వేయించుకోవాలండి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. ఇలా 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. దీంతో పాటు రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మనం చికెన్ ముక్కల్ని ఉప్పులో నానబెట్టాం కాబట్టి ఉప్పుని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మరొక 10 నిమిషాలు వేయించుకోవాలి. కారం ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. 10 ఎండుమిరపకాయల వరకు వేసుకున్నాను కాబట్టి నాకు కారం సరిపోయింది. మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఈ విధంగా మధ్యలోని కలుపుతూ ఉండాలి. కింద నుంచి లాగుతూ కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ముక్కలకు బాగా మసాలా పడుతుంది, ఇంకా కిందన అడుగంటిపోదు. సరే ఫ్రెండ్స్, మన హైదరాబాద్ ప్యాన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవచ్చు. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకునేటప్పుడు దానిలో కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేయించుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
ఇది స్నాక్గా కానీ చపాతీతో కానీ రసం అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, చికెన్ ముక్కల్ని ఉప్పులో కనీసం గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే బాగా జ్యూసీగా వస్తాయి ముక్కలు, ఇంకా మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ టిప్ని మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.